దేవుని వాళ్ళ ఆయన సొంతైన జనమైన వాళ్ళ ఈరోజు ఈ సమయమును జీవాధిపతి అయిన దేవుడి ద్వారా మనం పొందగలిగి ఉన్నాము. పొందిన వాటిని బట్టి, పొందబోతున్న వాటిని బట్టి ప్రతి విషయంలో మానవము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకై ఆయన ఏర్పాటు చేసుకొని ఈ రోజు వరకు మనం ఆశీర్వదించినాడు. అందుకే మనం అందరం కూడా ఈ రోజు వరకు బ్రతికినామంటే కారణం ఏమంటే ఆయన మనము ఆయన హత్తుకొని ఉండని, ఆయన ఏ విధంగా మనం హత్తుకుంటామో ఆయన మనకి ఏ విధంగా ఉంటాడు, ఆయన మనం హత్తుకుంటే ఆయన మనకి ఏ విధంగా ఉంటాడు. ద్వితీయోపదేశ కాండంలో దేవుని మాటలు ఈరోజు 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనంలో చూడండి ఎంత మంచి మాట. నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నేటి వరకు, ఈ దినం వరకు మనం బ్రతికున్నాం అంటే కారణము చెప్పబట్టి మనం ఆయన హత్తుకొని ఉండాలి. ఒక భర్త భార్యకు, భార్య భర్తకు, తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు హత్తుకునే విధంగా ఉండి కుటుంబముగా దేవుని ఆరాధిస్తున్నారు. ఆ కుటుంబము బలమైనదిగా, ధన్యమైనదిగా, ఆశీర్వదించబడినదిగా ఉంటుంది. అందుకే మీరు ఈ రోజు వరకు చదవమా, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులైనారు. ఎంత మంచి మాటమా. కింది వచనము, ఈ సజీవులైన మనకు ఏమొచ్చాడు? 7వ వచనము, 6-7 ఏలైనగా ఆయనను హత్తుకొని ఆయనను ప్రార్థించి, ప్రార్థన ద్వారా కుటుంబానికి ఆహ్వానించి మన సమస్య పైన చెప్పి ఆయన ద్వారా పొందవలసిన ఏమైనా పొందడానికి ఆశగా ఉంటే మనము మొరపెట్టినప్పుడు, హత్తుకొని జీవిస్తున్న మనం మొరపెట్టినప్పుడు మన దేవుడైన యెహోవా, ఇది మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఏ గొప్ప జనం, ఎంత గొప్ప జనమైనా సరే ఆ జనానికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఎందుకంటే ఆ గొప్ప జనము చెప్పుకుంటున్నారు కానీ, గొప్ప వంశము, గొప్ప గోత్రము, గొప్ప ప్రజలు చెప్పుకుంటున్నారు కానీ వారితో వాక్యములకు స్థలం లేదు. వాక్యము హత్తుకొని జీవించలేదు. వాక్యము వెంబడించగా లోకాన్ని వెంబడిస్తుంటారు కాబట్టి వారి బల వినడు, వారితో ఉండడు. అందుకే నేటి దిన వరకు సజీవులమైన కారణం అంటే ఆయన హత్తుకోవడము. ఆయన హత్తుకొని ప్రార్థన ద్వారా ఆయన ఆహ్వానిస్తే ఆయన ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపం ఉండకపోయినా మనకు ఆయన సమీపంగా ఉంటున్నాడు. మరి మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉండకపోయినా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు అని చెప్పింది కదా. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెలుగండి. ఆయన హత్తుకొని జీవిస్తున్న మీరు, ఆయన వెంబడిస్తున్న మీరు, ఆయన వాక్య ప్రకారం బ్రతకాలని ఆశిస్తున్న మీరు, నేను, మనమందరం కూడా ఏం చేయాలంటే చూడండి, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు అది ఏ గొప్ప జనానికి దేవుడు సమీపంగా ఉన్నప్పుడు మనకు సమీపంగా ఉన్నాడు. కారణం ఏమంటే మనం ఆయనను వేడుకొని. ఎట్లా మనకు సమీపంగా ఉంటున్నాడు దేవుడు? మనం ఏ విధంగా ఆయనకు సమీపంగా ఉంటున్నాం అంటే రోమా పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనంలో ఆయన దేవుడైన నోటితో ఒప్పుకొని హృదయంతో విశ్వసించి చదవండి. రోమా 10వ అధ్యాయము 9-10 వచనం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఎవరైతే యేసు ప్రభువుని ఒప్పుకుంటారో నోటితో, అదేమనగా
యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. అది మనం దినచర్యలు రక్షించబడడానికి ఇది మార్గం. నోటితో ఒప్పుకోనాలా, ఎట్లా ఒప్పుకోనాలా? దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని మనం విశ్వసించిన యెడల నీవు రక్షింప నీవు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది. ఏలైనగా దీనికి కారణం ఏదైనా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అది అందుకే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో దేవుని మాట చెరసాల నాయకుడు నోటితో ఒప్పుకున్నాడు, హృదయం విశ్వసించినాడు, పాప క్షమాపణ నీటిలో ఆయన కుటుంబం అంతా కూడా బాప్తిసం పొంది ఆయన ధరించుకున్నది. నందుకు దేవుడు వారికి సమీపంగా ఉన్నాడు. దేవుడు వారి హృదయంలోను వారి నోటిలోను వారి నివాస స్థలంలో ఉన్నాడు. అలాగే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 11వ వచనంలో లూది అనే దైవ భక్తి గల స్త్రీ దేవుని మాట వినడానికి వచ్చి దేవుని మాట విన్నప్పుడు దేవుడు ఆమె హృదయం తెరిచినాడు. కాబట్టి అప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొంది ఆయన కుటుంబంగా చేసుకున్నారు. వారి కుటుంబానికి దేవుని సొంతం చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని హత్తుకొని జీవించాలని, ఆయన కుటుంబంలో ఒక కుటుంబంగా ఉండాలని వీళ్ళు దేవుని ఆహ్వానించినారు. దేవుడికి ఇంటిలోకి ఆహ్వానించారు. కాబట్టి ఆ కుటుంబాల పేర్లు దేవుని గ్రంథంలో రాయబడ్డాయి. లూది అనే దైవభక్తి గల స్త్రీ అని, చెరసాల నాయకుడని, వీళ్ళ పేర్లు అక్కడ రాయబడ్డాయి. నీ పేరు, నా పేరు, మన అందరి పేర్లు మరి దేవుని గ్రంథంలో రాయబడాలంటే, జీవ గ్రంథంలో రాయబడాలంటే మనం అపోస్తలుల బోధకులను, సహవాసములను, రక్షించలేను, ప్రార్థన చేయలేను, ఎడదెగగా ఉంటే మనం ఆయన అట్టుకున్న వారం అవుతాం. ఆయన వాక్యం వినడానికి అనేకులు కూడా చేరవచ్చినారు. అనేకులు చేరవచ్చినప్పుడు ఆ వాక్యం విన్న తర్వాత హృదయాల్లో చాలా మంది ఏం చేస్తారు? లోకానికి దూరంగా ఉండాలని విశ్వసించి ఆయన వెంబడించినారు. లూకా సువార్తలో దేవుని మాట సెలవిస్తున్న అందరూ కూడా ఆయనను హత్తుకున్న అనుభవం చెప్తూ చూడండి. లూకా సువార్త ఎంత మంచి మాట చెప్తున్నా చూడండి. మనకు దేవుని మాట చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 48వ వచనం భాగంలో దేవుని మాట వినడానికి వచ్చిన వారందరూ కూడా ఏం చేసినారు? యేసు దేవాలయంలో ఉండి దేవుని మాట ప్రకటిస్తున్నప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను పరిశీలించి అక్కడ జరుగుతున్నటువంటి మరి అక్రమ వ్యాపారాలను గద్దించి ఖండించి బుద్ధి చెప్పి వారిని నడిపిస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనమంతా కూడా ఏం చేశారంట? ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు అది ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండేది కనుక ఏం చేయాలి చూడండి. ఒకరికొకరు హత్తుకొని నడిస్తే, ఒకరికొకరు సంబంధించి నడిస్తే వచ్చే కీడు కూడా తప్పించబడుతుంది. అంటే యేసు ప్రభువును వాళ్ళు ఎన్నో రకాలుగా హింసించి దూషించి ఆయనను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన వాక్యం వినడానికి వచ్చినప్పుడు అందరూ ఆయన హత్తుకొని నడుస్తున్నందుకు వాళ్ళు అధికారులు సైతం భయపడుతున్నారు. అందుకే ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపమైనా నీ దేవుడిని మొదలైనటువంటి సమీపం అవుతాడు. ఎందుకంటే నేటి వరకు సజీవులమైన కారణము మనం ఆయన హత్తుకొని జీవించడమే. ఈ సత్యాన్ని మనం అందరం కూడా తెలుసుకొని దినచర్యలో పట్టుదల కలిగి పౌరుషంతో ప్రేమ కలిగి ముందుకు సాగితే ఆ వాక్యం మనం బ్రతికించి బాధలో నెమ్మదించి ఆదరిస్తుంది. ఆదరించడానికి కారణం ఏమంటే మనం హత్తుకొని జీవించడమే కారణం. యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథం